ఎందుకే బన్నీకి అలా చెప్పావు? చెప్తే ఏమైంది? నీకు కాబోయే శ్రీవారు బన్నీకి డాడీయే కదా. డాడీ వస్తున్నారని చెప్పగానే బన్నీ ఎంత సంతోషపడ్డాడో చూడు. లైఫ్ లాంగ్ బన్నీకి ఆ సంతోషాన్ని ఇవ్వవే. కాస్త నువ్వు కూడా తీసుకోవచ్చు. కొత్త ఫ్యామిలీతో హ్యాపీగా ఉండొచ్చు. ఏం హ్యాపీనో ఏమోనే, నాకిదంతా నచ్చడం లేదు. పెళ్ళయ్యాక అంతా నచ్చుతుంది. అనవసరంగా కంగారు పడకు, హ్యాపీగా ఉండు. రేపటి కోసం గ్లామర్ పెంచు, ఓకే? అనయ్య, అనయ్య, ఏంటక? ఈ సూట్స్ చూడండి. దీంట్లో మీకు ఏది నచ్చిందో చెప్పండి. ఇప్పుడెందుకురా ఇవన్నీ? ఎందుకంటావేంటయ్యా? రేపు నువ్వు వేసుకోవాలి కదా. రేపు ఏదైనా ఫంక్షన్ ఉందా వదినా? రేపు మీ ఎంగేజ్మెంట్ కదన్నయ్య. వాట్? రేపు నా ఎంగేజ్మెంట్ ఏంటి? అన్నయ్యతో అసలు చెప్పలేదా వదినా? ఓ, అర్థమైపోయింది. వాళ్ళతో చెప్పినందుకే నీకు ఇలా అయింది కదా. ఏమైంది వదినా? ఏమీ లేదయ్యా. వీటిలో నీకేది నచ్చిందో చెప్పు. ఏం జరిగిందో ముందు అది చెప్పొదినా. ఏం లేదబ్బి, మావయ్య గారు పంతులు గారి దగ్గరకు వెళ్ళి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించుకుని వచ్చారు. రేపే నిశ్చితార్థం. మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అసలు ఇంత హడావుడిగా ఎంగేజ్మెంట్ ఏంటొదినా? అంటే రేపు మంచి రోజు అంటన్నయ్య. రేపు వదిలేస్తే మళ్ళీ దగ్గరలో మంచి రోజులు లేవంట. నాకిష్టం లేదు. అదేంటయ్యా, సంబంధం ఖాయం అనుకుని అన్ని విషయాలు మాట్లాడుకుని ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నావేంటి? నేను ఈ పెళ్లి చేసుకోను అనట్లేదు. రేపు నిశ్చితార్థం వద్దు అంటున్నాను. ముహూర్తం ఫిక్స్ అయ్యాక నువ్వు నో అంటే నాన్నగారు బాధపడతారన్నయ్య. నాన్నతో నేను చెప్తాను అఖిల్. రేపు నిశ్చితార్థం ఎందుకు వద్దంటున్నావో కారణం తెలుసుకోవచ్చా అభి? నేనెవరో తనకు తెలీదు, తనెవరో నాకు తెలీదు. మేము ఒకరినొకరు చూసుకోలేదు, కలిసి మాట్లాడుకోలేదు. సడన్గా ఎంగేజ్మెంట్ అంటే ఎలా వదినా? రేపు ఎలాగో అందరం కలుస్తాం కదన్నయ్య, అప్పుడు మాట్లాడుకోండి. అది కరెక్ట్ కాదు అఖిల్. అది కాదయ్యా. ప్లీజ్ వదినా, నన్ను కంపల్ చేసి కన్విన్స్ చేయాలని చూడకండి. నేను తన్ని కలిసి అన్ని విషయాలు డిస్కస్ చేసుకుని మా ఇద్దరికి ఓకే అనిపిస్తేనే ఈ ఎంగేజ్మెంట్. అప్పటిదాకా పోస్ట్పోన్ చేయమని నాన్నతో చెప్తాను. ఇలా బాంబు పేల్చాడేంటో వదినా? ఈ మాట ముందే చెప్పుంటే నాన్న ముహూర్తం పెట్టించేవాడు కాదు కదా. ఈ సమస్య రాకూడదనే అభి వసూలు కలుసుకునేలా మాట్లాడుకునేలా ప్లాన్ చేశాను. అది కాస్త ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? అభి అన్నయ్య ఒక మాట చెప్పాడంటే ఆల్మోస్ట్ ఆ మాట వెనక్కి తీసుకోడు. ఇప్పుడు రేపు నిశ్చితార్థం లేనట్టేనా? అదే నాకు భయంగా ఉంది అఖిల్. వసు వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్పాం కదా. రేపు నిశ్చితార్థం లేదంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో పాపం.
అభి, నీ నిశ్చితార్థానికి కొత్త బట్టలు, రింగు కొనుక్కొచ్చాం. నీ షాపింగ్ అయిందా? మీతో ఓ విషయం మాట్లాడాలి నాన్న. ఏ విషయం అభి? ఏం లేదు మావయ్య, మీరిప్పుడే వచ్చారు కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అభి ఏదో చెప్పాలనుకుంటున్నాడు కదా పావని, చెప్పనివ్వు. ఇప్పుడు వీడేం చెప్పబోతున్నాడు? చెప్పు అభి, ఏంటి విషయం? రేపు ఎంగేజ్మెంట్. వద్దు నాన్న. అమ్మయ్యా, వీడు నా కడుపులో పాలు పోశాడు. అదేంటభి, ముహూర్తం పెట్టి వాళ్ళకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఇలా అంటున్నావు? నాకిందాకే విషయం తెలిసింది నాన్న. ఎందుకొద్దంటున్నావు అభి? ఆ, ఎందుకంటే ఏంటదనా, వాడు వద్దంటున్నాడు కదా, వదిలేయండి. అభిని చెప్పనివ్వు సుమంగళి. నేను తను కలిసి ఒకసారి మాట్లాడుకోవాలి. మా అభిప్రాయాలు పంచుకోవాలి, మా మనసులు కలవాలి. ఆ తర్వాత ఏదైనా. తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నాన్న. నువ్వు అన్న దాంట్లో తప్పు లేదు అభి. అభిప్రాయాలు మనసులు కలవకుండా ఇద్దరు మనుషులు కలిసి జీవించడం కష్టం. కాకపోతే నువ్వు ఇంకో విషయం కూడా ఆలోచించాలి. మీ ఇద్దరి జాతకాలు, పేరు బలాల ప్రకారం పంతులు గారు రేపు ముహూర్తం పెట్టారు. రేపు తప్పితే మళ్ళీ మంచి రోజులు లేవని చెప్పారు. తొందరే ఉందనయ్యా, ఎప్పుడు మంచి రోజుంటే అప్పుడే పెట్టుకుందాము. నన్ను మాట్లాడినవు సుమంగళి. చూడభి, కొడుకు పోయిన దుఃఖాన్ని దిగమింగుకొని కోడల్ని కూతురనుకొని తనకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నారంటే వాళ్ళు ఎంత మంచివారో, వాళ్ళ సంస్కారం ఎంత గొప్పదో అర్థం చేసుకో అభి. అలాంటి వారి నీడలో ఉన్న అమ్మాయి తప్పకుండా నీ మనసుని, అభిప్రాయాల్ని అర్థం చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను. అలాగే ఆ అమ్మాయికి నువ్వు తగినవాడివని నా అభిప్రాయం. నాకు తెలిసి మనుషుల్ని నీలాగా ఎవరూ అర్థం చేసుకోలేరు అభి. మీ ఇద్దరూ ఒకరికొకరు సరిజోడవుతారు. నన్ను నమ్ము. నా అభి ఒకరిని సంతోషపెట్టేవాడే కాని బాధ పెట్టేవాడు కాదు. నిశ్చితార్థాన్ని వాయిదా వేసి ఆ అమ్మాయిని, తన అమ్మా నాన్నల్ని మనం బాధ పెట్టొద్దు. సరే నాన్న, మీ ఇష్టం.
అభి, నీ మనసులోని భయాలు నాకు తెలుసయ్యా. కావాలంటే రేపు నిశ్చితార్థానికి ముందే తను నువ్వు మాట్లాడుకోండి, అభిప్రాయాలు పంచుకోండి. ఆ తర్వాతే తన వేలికి రింగు తొడిగి మెడలో దండ వెయ్యి. ఎందుకు వదినా మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు? మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీకెందుకు వదినా ఇవన్నీ? ఏంటమ్మా నువ్వు సైలెంట్గా ఉన్నావు? అభి అన్నయ్యతో నువ్వేం చెప్పవా? నేను మాట్లాడడం ఒటుంచు. నీ మాటలకి అర్థమేంట్రా? పెద్దదానివి, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అమ్మా? నాకేం తెలియదని అంటూ ఉంటావు. పావని వదిన ఎలాంటిదో నీకు తెలీదా? ఏంట్రా మీ అమ్మనే నిలదీస్తున్నావు? ఇదంతా నీ వల్లే. మా అమ్మకి లేనిపోనివి చెప్పి చెడగొడుతున్నావు. ఎవరికి ఎవరు చెప్పి చెడగొడుతున్నారా? నాకు అర్థమవుతోందిరా. నిన్ను ఉసిగొలిపి తను సైలెంట్ గా వెళ్ళిపోయింది. ఆపత్తయ్య, మనసుంటే 4 మంచి మాటలు మాట్లాడు, లేకపోతే మౌనంగా ఉండు. అంతేగాని గొడవలు పెట్టకు. అమ్మో 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 అమ్మో, నీ ముందే ఎన్ని మాటలు అంటున్నాడో చూసావా వదినా? ఆపమన్నానా? అమ్మా నువ్వు చాలా మంచిదానివి, అంతకంటే మంచి అత్తవి. పావని వదిన ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు నువ్వు తనని కోడలిగా చూడలేదు, కూతురు అనుకున్నావు. అందుకేరా తలకెక్కి కూర్చుంది. కామ్గా ఉండకపోతే నీ తల బద్దలు కొడతాను అత్తయ్య. అమ్మా పావని వదిన కూడా ఏ రోజు కోడలిగా ప్రవర్తించలేదు. మాకు కూడా అక్కయ్యలా మసులుకుంది. అభి అన్నయ్య పెళ్లి చేయాలని ఆరాటపడింది. అలాంటి మంచి మనిషిని ఏడిపించొచ్చా అమ్మా? తన కన్నీళ్ళు ఈ ఇంటికి మంచివా? అమ్మో అమ్మో, వీడు వదిన మనసు మార్చేలా ఉన్నాడే. మనం తల్లి కొడుకులమమ్మా. నువ్వు నన్ను మాట అనొచ్చు, నేను నీపై అరవచ్చు. ఆ ప్రేమ మనకుంది. కానీ పాపం వదిన ఎప్పుడు నేను ఏమీ అనదు కదమ్మా. బాధ్యతగా ఉంటుంది. వదిన్ని బాధ పెట్టొద్దమ్మా. నువ్వు నువ్వులా ఉండమ్మా. ప్లీజ్ ప్లీజ్ అమ్మా. నేను తిట్టామని నీ కొడుకులకి నీ కోడలు బాగా చాడీలు చెప్పినట్టుంది వదినా. ఆ భాస్కర్ గాడికి నోరు లేదని ఈ అఖిలగాడితో చెప్పించినట్టుంది. ఎవ్వరేం చెప్పినా నువ్వు అస్సలు తగ్గకు. తగ్గావంటే తగ్గుతూనే ఉంటావు. ఇంతకీ మా వదిన నేను చెప్పింది చేస్తుందా, వాడు చెప్పింది చేస్తుందా? సుశీలా, 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 ఏంటండి? లిస్ట్లో నువ్వు రాసినవన్నీ తీసుకొచ్చాను.
అబ్బా దీనికా ఇంత హడావిడి చేస్తున్నారు? హడావుడు అంటావేంటి సుశీల? వీటి కోసం ఎన్ని షాపులు తిరిగానో తెలుసా? కాళ్ళు అరిగిపోయాయనుకో. ఎందుకు నాన్న అంత కష్టపడుతున్నారు? ఇందులో కష్టమేముందమ్మా? నా కూతురు కోసం నేను ఆ మాత్రం చేయకూడదా? కూతురు కోసం అయితే కష్టపడొచ్చు, కోడలి కోసం ఎవరైనా ఇంత కష్టపడతారా? ఏంటి కోడలని మమ్మల్ని పరాయి వాళ్ళని చేస్తున్నావు? అవునులే, ఇంకో ఇంటికి వెళ్తున్నావుగా. ఇక మా అవసరం నీకు లేదు. కొత్త ఇల్లు, కొత్త సంసారం, కొత్త జీవితం, కొత్త దారి. మేం పాతవాళ్ళం అయిపోయాం కదా. అమ్మా, నేను స్వీట్స్ గురించి మాత్రమే అన్నాను. నువ్వు వేరే పదార్థాలు తీయకు. మీ అమ్మ ఊరికే అందులేమ్మా. సుశీల, ఈ స్వీట్స్ అన్ని లోపల పెట్టు. ఎందుకు నాన్నా? నేను రేపు ఇంట్లోనే చేసేదాన్ని కదా. నువ్వు చేస్తే ఎలా చేస్తావో మాకు బాగా తెలుసు. స్వీట్స్లో చక్కెర బదులు ఏ ఉప్పు కారమో కలుపుతావు. అవి తిని అమ్మాయికి వంట చేయడం కూడా రాదని మాకు సంబంధం వద్దంటారు. అదేగా నీ ప్లాను? ఇప్పటి వరకు ఈ ఐడియా రాలేదమ్మా. రేపు ట్రై చేస్తాను. పొరపాటును కూడా ఆ పని చేయకమ్మా, చెడ్డ పేరు వస్తుంది. లేకపోతే ఏంటి నాన్న? ఈ మధ్య అమ్మకు నా మీద అనుమానాలు ఎక్కువయ్యాయి. ప్రతిదానికి సాధిస్తుంది. అవును, అతను కాబట్టి సాధిస్తున్నాను. ఇది నా హక్కు. అమ్మా, చూడు, రేపు నీ నిశ్చితార్థం కదా. పనులు చేసి అలసిపోతావని నీకే పని చెప్పటం లేదు. రేపు నువ్వు అందంగా ఉండాలి కదా. ఏ అందంగా ఉండకపోతే పెళ్లి చేసుకోరా? నువ్వు ఎలా ఉన్నా చేసుకుంటారమ్మా. ఎందుకంటే నువ్వు మేలిమి బంగారానివి. అందుకేనా కొలిమిలో పెట్టి కాల్చేస్తున్నారు? బంగారాన్ని కొలిమిలో కాల్చేది ఒక అందమైన ఆభరణాన్ని తయారు చేయడానికే. ఈ పుత్తడి బొమ్మకి పెళ్లి చేస్తుంది కూడా అందుకే. ఏంట్రా ఈ టైంలో రెడీ అయ్యావు? రేపు డాడీ వస్తున్నారు కదా తాతయ్య, రిహార్సల్స్ చేసుకుంటున్నా. రిహార్సల్సా? అవునమ్మా. రేపు డాడీకి ఎలా కనిపించాలి, డాడీతో ఏం మాట్లాడాలి, డాడీకి ఏం చెప్పాలి, డాడీకి ఏం గిఫ్ట్ ఇవ్వాలని రిహార్సల్స్ చేసుకుంటున్నాను. మంచి పని చేస్తున్నావురా. ఇంకా చాలా చాలా చేయాలి తాతయ్య. ముందు డ్రెస్ ఎలా ఉందో చెప్పండి. సూపర్ గా ఉంది, హీరోలా ఉన్నావు. రేపందరూ నిన్నే చూస్తారు. థ్యాంక్ యూ అమ్మమ్మ. బన్నీ, రేపు నీకు ఎగ్జామ్ ఉంది కదా. పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి. వెళ్ళి చదువు. రేపు నేను స్కూల్కి వెళ్ళనమ్మా, ఇంట్లోనే ఉండి డాడీని చూస్తాను. చెప్పిన మాట విను. పద పద. తాతయ్య, అమ్మమ్మ, మీరైనా మమ్మీకి చెప్పండి, రేపు నేను స్కూల్కి వెళ్ళను, డాడీని చూస్తాను. చెప్పండి అమ్మమ్మ. పాపం చిన్నపిల్లాడు ఆశపడుతున్నాడండి. వెళ్ళి వసుకు చెప్పండి. వద్దు సుశీల, రేపు వాడు ఇంట్లో ఉండకపోవడమే కరెక్ట్. వసు, అభిరామ్ బాబు ప్రైవసీగా మాట్లాడుకోవాలంటే బన్నీ అడ్డుగా ఉండకూడదు. అంటే అప్పుడే బన్నీని విడదీస్తున్నారండి? పెళ్ళయ్యాక బన్నీ వసుతోనే ఉంటాడు. నువ్వు కంగారు పడకు. బుద్ధిగా హోంవర్క్ చేసుకో. అది కాదు మమ్మీ, డాడీ. మళ్ళీ డాడీ గిడి అన్నావంటే గుంజుళ్ళు తీయిస్తాను. నీకన్నీ మీ మమ్మీనే, అర్థమైందా?